Hello viewers, hi. Myself Dr. Maunika Madharam. I'm a general dentist and cosmetologist at Elident Hospitals, Manikonda. And we have 4 successful branches at different locations in Hyderabad, that is KPHP, Kondapur, Manikonda and Banjara Hills. So, ippadu varaku we've discussed a lot about implants. So, last video lo I mentioned about all on 4 implants. Ante ekku missing teeth unnappudu all on 4 procedure use chestamani I mentioned it. Kani okavela all on 6 ani kuda mention chesanu. Elanti cases lo all on 6 anedi applicable anedi I'll tell you now. All on 6 ki velletappudu ante anni missing teeth unnappudu all on 6 procedure ద్వారా దాన్ని రిప్లేస్ చేయడానికి వెళ్ళినప్పుడు బేసిక్ ఎక్స్రేస్ as you all know CBCT OPG అంటూ కొన్ని ఎక్స్రేస్ అవసరం పడతాయి అండ్ దెన్ అలాగే కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆల్ ఆన్ 6 మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఆ బోన్ హెల్త్ ఎలా ఉంది అండ్ పేషెంట్ మెయింటెనెన్స్ మనం ఎంత డెడికేటెడ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ఆన్ 6 వినడానికి సింపుల్గా అనిపించినా ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కేర్ అండ్ మెయింటెనెన్స్ జస్ట్ ఆ రోజు ఇంప్లాంట్స్ వేయించుకొని అండ్ దెన్ ఒక 3 months అయిన తర్వాత టీత్ అన్ని రిప్లేస్ చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ సరిగా లేకపోతే మాత్రం you'll have to come across certain issues. చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఆల్ ఆన్ 4కి ఆల్ ఆన్ 6కి డిఫరెన్స్ ఏంటి అని. సో ఆల్ ఆన్ 4 ఏంటంటే అందులో ఫంక్షన్ అనేది మనకి కాస్త కాంప్రమైజ్డ్ ఉంటుంది, వేరే మనం దాంట్లో జిర్కోనియా లాంటి టీత్ యూస్ చేయలేం అండ్ మోర్ ఆఫ్ ప్రెషర్ పెట్టలేం, ఎందుకంటే మ్యాండబుల్ స్ట్రెంత్ కానీ మ్యాక్సిలర్ స్ట్రెంత్ కానీ ఆ బోన్ స్ట్రెంత్ కొంచెం కాంప్రమైజ్డ్ ఉండడం వల్ల జస్ట్ ఈస్థెటిక్స్ పరంగా మనం టూత్ రిప్లేస్ చేయడం కోసం to just feel more confident, we'll go for all on 4 with a resin based teeth replacement. So all on 6 condition lo ఏమవుతుందంటే ఫంక్షన్ పరంగా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి కంపేర్ టు ఆల్ ఆన్ 4. ఇందులో మనం కాస్త ప్రెషర్ డెలివర్ చేయొచ్చు. ఎలా అంటే ఆల్ ఆన్ 6లో మనం జిర్కోనియా లాంటి టూత్ కూడా యూస్ చేయొచ్చు విచ్ ఆర్ ఈస్థెటిక్స్ అండ్ ఫంక్షన్ పరంగా కూడా బాగుంటాయి. అండ్ దెన్ జిర్కోనియా కాకపోయినా PFM అంటే ఇంతవరకు మనం వీడియోస్లో చెప్పాం పోర్సిలిన్ ఫ్యూజ్ మెటల్ సెరామిక్ క్రౌన్స్ అని. సో ఇలాంటి క్రౌన్స్తో మనం ఆ కంప్లీట్ డెంచర్ ఆల్ ఆన్ 6 ఇంప్లాంట్ సపోర్ట్తో రిప్లేస్ చేసినప్పుడు నార్మల్గా నమలచ్చు, తినచ్చు, మాట్లాడచ్చు. ఇట్ కెన్ బి యాజ్ న్యాచురల్ అండ్ ద పేషెంట్ క్యాన్ ఫీల్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ కంపేర్ టు ది అదర్ రిప్లేస్మెంట్. ఎందుకంటే తీసి పెట్టే సెట్స్ గురించి చాలా వినే ఉంటారు. ఫర్ సపోజ్ వెన్ యూర్ టాకింగ్ టు సమ్వన్ ఆర్ ఎప్పుడైనా ఏదైనా తింటున్నప్పుడు ఏదైనా స్టిక్కీ ఫుడ్ తింటున్నప్పుడు ఆ డెంచర్ ఊడిపోయి వచ్చినా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్ అవాయిడ్ చేయడం కోసం వీ గో ఫర్ ఇంప్లాంట్ బేస్డ్ డెంచర్స్. ఎన్ని ఇంప్లాంట్స్ పెడుతున్నారు, అదే సింగిల్ సిట్టింగ్లో 6 ఇంప్లాంట్స్ పెడుతున్నారు అంటే ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత బ్లడ్ లాస్ ఉంటుంది అన్న భయం ఉండే ఉంటుంది. సో నథింగ్ టు వరీ అండి. ఆ 6 ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన వెంటనే ఇట్ విల్ బి డన్ అండర్ లోకల్ అనస్థీషియా ఓన్లీ. ఆ 6 ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన వెంటనే నెక్స్ట్ డేనే యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ రొటీన్. యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ఆఫీస్ వర్క్ or whatever it is. You can just get back to normal. Okay, after implants a minimal pain is నార్మల్, బట్ అది అన్ని డేస్ అయితే ఉండదు. సో 6 ఇంప్లాంట్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసి 3 to 4 months ఆఫ్ హీలింగ్ టైం తర్వాత డెంచర్ బేస్డ్ టీత్తో వాటిని అన్ని రిప్లేస్ చేయడం కుదురుతుంది. సో ఆల్ ఆన్ 4లో ఓన్లీ మనం కింద 12 పైన 12 టీత్ మాత్రమే రిప్లేస్ చేయగలమని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఆన్ 6 ఆ ఇంప్లాంట్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం ఒక్కొక్క ఆర్చ్లో 7 టూత్ని రిప్లేస్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది. అంటే అప్పర్ 14 లోవర్ 14 మొత్తం 28 టీత్ని రిప్లేస్ చేయగలచ్చు. ఇందులో బెనిఫిట్స్ అంటే ఇట్స్ లైక్ మినిమల్లీ ఇన్వేసివ్, చాలా చిన్న ప్రొసీజర్, జస్ట్ ద నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఆర్ మోర్ అంతే. అండ్ దెన్ ఇట్ ఈస్ ఈజీలీ మెయింటైనబుల్ ఆఫ్ కోర్స్. అండ్ ఎలాంటి ప్రొసీజర్ అయినా లైక్ రెగ్యులర్ డెంటల్ చెకప్ ఇస్ మస్ట్ అండ్ మ్యాండేటరీ. ఒక 6 months 1 year మీరు జస్ట్ యూ విజిట్ యువర్ డెంటిస్ట్ వేరెవర్ మీరు ఎక్కడైతే ఇంప్లాంట్స్ చేయించుకున్నారో ఆ డెంటిస్ట్ ని విజిట్ చేసి జస్ట్ వాటి కండిషన్, వాటి హెల్త్ ఎలా ఉంది, మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇఫ్ నీడెడ్ ఎలాంటి కేర్ ఫర్దర్ గా తీసుకోవాలి అనేది యూ బెటర్ టేక్ యువర్ డెంటిస్ట్ అడ్వైస్. సో ఇలా యూ కెన్ జస్ట్ కీప్ యువర్ implants healthy, and if further more doubts just mention in the comments. Thank you.